సుపరిపాలనతో దేశం అభివృద్ధి చెందాలన్నదే ప్రధాన లక్ష్యమన్న ధర్మేంద్ర ప్రధాన్ గత 11 ఏళ్లలో దేశాభివృద్ధికి సాహసోపేత నిర్ణయాలు మోదీ తీసుకున్నారని వెల్లడి. వికసిత్ భారత్ కా అమృత్ కాల్ ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. ఢిల్లీలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై అధిష్టానంతో చర్చ. 50,000 మంది విద్యుత్ ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా. ఎస్బీఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విద్యుత్ సంస్థలు. ప్రమాద బీమా ఉద్యోగుల ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచుతుందన్న భట్టి విక్రమార్క. దేశీయ రక్షణ రంగం గణనీయమైన పురోగతి సాధించిందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రక్షణ ఉత్పత్తులు ఆధునీకరణ, స్వయం సమృద్ధిపై దృష్టి సారించిందని వెల్లడి. ఈ నెల 26 నుంచి గ్రేటర్లో ఆషాఢ బోనాలు ఉత్సవాల నిర్వహణకు ₹20 కోట్ల కేటాయింపు. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖ. ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్న మంత్రి సీతారాబాబు. ప్రభుత్వ రంగంలో 60,000, ప్రైవేట్ రంగంలో 1,00,000 మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం.